తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అతిథులు, డెలిగేట్స్, విఐపీలు, దాంతోపాటుగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఈ సమ్మిట్కి వస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి బయటకు వస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ అతిథులందరినీ కోఆర్డినేషన్ చేసే వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయిలో తెలంగాణ పర్యాటక శాఖ, టూరిజం వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఆఫీసర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాశీ విశ్వనాథ్ గారు మనతో ఉన్నారు, ఆఫీసరు. సార్ చెప్పండి, మొత్తం ఎంతమంది డెలిగేట్స్కి సంబంధించి లేదా విఐపీలు కావచ్చు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో వాళ్ళందరికీ ఎట్లా వెహికల్ ఎట్లా అరేంజ్ చేస్తున్నారు? వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి హోటల్స్కి వెళ్ళాలి కదా, సో ఎట్లుంది సార్? సార్, నా పేరు కాశీ విశ్వనాథ్ అండి. నేను తెలంగాణ టూరిజం నుంచి వెహికల్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి 400+ డెలిగేట్స్, వివిఐపీస్ వస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా మేమే వెహికల్ అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళు ఒకసారి వెహికల్ తీసుకున్న తర్వాత హోటల్కి వెళ్ళడం కానీ, అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈవెంట్కి వెళ్ళడం కానివ్వండి, ఈవెంట్ నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఆ వెహికల్ వాళ్ళతోనే ఉంటుంది, అప్ టు డిపార్చర్ వరకు. సో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఎవరైతే కంపెనీస్కి సంబంధించిన సీఈఓలు కావచ్చు, ఇతర భారతదేశంలో వస్తున్న వాళ్ళందరూ కావచ్చు, సో మీరు వెహికల్ అలాట్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళతో పాటు ఏమైనా రూట్ కోఆర్డినేటర్లు ఉన్నారా? వాళ్ళతో పాటు ఒక మనిషి ఉంటారా? ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ తెలియదు కాబట్టి. సో ఇక్కడి నుంచి వాటికి వెళ్తాం, మళ్ళీ హోటల్ నుంచి మళ్ళీ సమ్మిట్కి వెళ్తాం, మళ్ళీ తిరిగి హోటల్కి వెళ్తాం. ఇదంతా ప్రతి ఒక్క పర్సన్కి ఎవరైనా ప్రత్యేకమైన వాళ్ళని ఏర్పాటు చేశారండి? మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఒక్క డెలిగేట్కి లైజనింగ్ ఆఫీసర్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అలాకేట్ చేశారు. వీళ్ళు ఏంటంటే సేమ్ ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఆ ఆఫీసర్ వాళ్ళని గైడ్ చేస్తారు. అలాగే తెలంగాణ టూరిజం నుంచి ప్రతి ఒక్క హోటల్లో స్టాఫ్ని ఆల్రెడీ అలోకేట్ చేశారు. అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అండ్ చెక్అవుట్ ప్రాసెస్లో వాళ్ళకక్కడ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో దాంతోపాటు అంటే ఇతర దేశాలకు సంబంధించిన సీఈఓలు వాళ్ళందరూ వస్తున్నారు కదా, అంటే పోలీస్ శాఖ మీరు కొంచెం కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రూటింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్లో స్టక్ కాకుండా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా ఎట్లా కోఆర్డినేషన్ చేస్తున్నారు దానికి సంబంధించి, రూట్ వేకి సంబంధించి? ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు వెంటనే వెహికల్ నెంబర్ ఏ డెలిగేట్ ఏ నెంబర్లో వెళ్తున్నారో చూసుకొని వాళ్ళ కోఆర్డినేట్ టీమ్కి వాళ్ళు ఇన్ఫామ్ చేసుకుంటున్నారు. ఎట్ ద టైం పోలీస్ అండ్ ట్రాఫిక్ ఇక్కడే ఉంటున్నారు సార్. పర్టికులర్ టీమ్స్తో వాళ్ళు ఆపరేట్ చేసుకొని ఏ వెహికల్ డెలిగేట్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కంపెనీ, అన్నీ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు సార్. అందుకని సార్ చెప్పండి, అంటే ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రముఖం పొందిన సీఈఓలు కూడా ఇక్కడ గ్లోబల్ సమ్మిట్కి వస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా అంటే పోలీస్ శాఖ నుంచి పైలట్స్ వెహికల్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? అంతే సార్, కొన్ని ఎస్కాట్స్ ఉంటాయి సార్. అది మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సమ్ లిమిటెడ్ ఉన్నవి వాళ్ళ ప్రొసీడింగ్ బట్టి వాళ్ళు ప్రాసెస్ అవుతున్నారు సార్. దాంతోపాటుగా ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళ విఐపీలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ ట్రావెలింగ్కి సంబంధించి మొత్తం చూస్తున్నారు కదా. సో దాంతోపాటుగా ఎంతమంది ఈరోజు అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది, భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఎంతమంది, సో ఎంతమంది ఉంటారు సార్ అప్రాక్సిమేట్లీ? వాళ్ళు వేరుగా వీళ్ళు వేరుగా చెప్పండి. అంచనాగా 150 to 200 వరకు మన ఇండియా లెవెల్స్ నుంచి రావచ్చు. అదర్ దెన్ 250 to 300 మెంబర్స్ వరకు ఇంటర్నేషనల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్, పూర్తి స్థాయిలో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈరోజు ఉదయం నుంచి కూడా గ్లోబల్ సమ్మిట్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి డేటా ఇప్పటికే ఇక్కడ ఉంది. డెలిగేట్స్ కావచ్చు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో సో ఒకసారి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. వాళ్ళు ఫ్లైట్ దిగంగానే అక్కడ వెంటనే వాళ్ళకి స్వాగతం పలకడం, అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అలాట్మెంట్ చేసిన వెహికల్స్లో ఎక్కించడం, ఇక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా ఎవరైతే వివిఐపీలు ఉంటారో వాళ్ళకి పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికైతే స్టే చేస్తున్నారో ఆ హోటల్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గ్లోబల్ సమ్మిట్కి తీసుకెళ్లేదాకా పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి వాళ్ళు మళ్ళీ ఇదే విమానాశ్రయంకి వచ్చి ఆయా దేశాలకు వెళ్ళేదాకా పూర్తి స్థాయిలో కేరింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఒక టూర్ కోఆర్డినేటర్ని కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే తెలంగాణకు సంబంధించి రేజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అతిథులందరూ హైదరాబాద్ చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.